హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీలు అలాగే నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఇది డైలీ ఒకటి తీసుకున్న చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవి మనం మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఈ రెసిపీ అనేది చేసుకుందాం. అలాగే దీంట్లో మనమైతే బెల్లం యూజ్ చేసాము. చాలా చక్కగాని లడ్డు కూడా చాలా చక్కగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకు కూడా మంచిదండి. వాళ్ళకి ఎముకల బలానికి కూడా చాలా మంచిది. హెల్త్ వాళ్ళు గ్రోత్ అవ్వడానికి కూడా చాలా మంచిది ఇది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మధ్య మధ్యలో మనం తెలుసుకుందాము వీటి ప్రయోజనాలు. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోని ఒక కప్పు క్వాంటిటీతో అయితే నేను చెప్తున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. నువ్వులైతే ఒక కప్ తీసుకోవాలి. వీటిలోని కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి చాలా మంచిది. ఇది మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇవి సిమ్లో పెట్టుకుని దగ్గరుండి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడేంత వరకు. మనకి ఇవి అయితే ఈ శీతాకాలంలో చాలా మంచిదండి. ఈ నువ్వులు తీసుకోవడం వల్ల చాలా మంచిది. మనకి నల్ల నువ్వులు కూడా దొరుకుతాయి, దాంతో కూడా చేసుకోవచ్చు. తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లో ఇంకా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తెల్ల నువ్వులతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లేదంటే హాఫ్ తెల్ల నువ్వులు హాఫ్ నల్ల నువ్వులు చేసుకుని కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను తెల్ల నువ్వులని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి శీతాకాలంలో తీసుకోవడం వల్ల మనకి శరీరానికి వెచ్చదనాన్ని అలాగే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకి బాగా తగ్గుతుందండి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలకు కూడా చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు ఒక ప్యాన్లోని పల్లీలు అదే కప్పుతో మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మనకి వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకైనా అలాగే గుండె సమస్యలు, పిల్లలు చాలా వెయిట్ తక్కువగా ఉన్నారని అనుకుంటారు కదండి, వాళ్ళకైతే ఇవ్వచ్చు. వాళ్ళకి రోజుకి ఒక లడ్డు తీసేస్తే వాళ్ళకి వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. అలాగే మనకి వాళ్ళ తినడం వల్ల ఈ పల్లీలు తీసుకోవడం వల్ల చాలా బలంగా కూడా ఉంటారు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ పల్లీలను అయితే తీసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దాంట్లో పొట్టు కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కప్పున్నర అయితే బెల్లం వేసుకున్నాను. ఈ బెల్లం కూడా కొంచెం వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. కరిగితే సరిపోతుందండి, మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 ఇలాచీలను వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్ట్రైనర్తోని మనం కరిగించుకున్న బెల్లం మొత్తాన్ని ఇలాగా స్ట్రైన్ చేసేసుకోవాలి. దాంట్లోని డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఈ విధంగాని ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడి అనేది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనైతే ఇప్పుడు మనకి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇది మనకి చక్కగా లడ్డూల్లాగా అవుతాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తాము. అదేంటంటే దీంట్లోని మనం సున్నుండల పొడి అనేది ఆడించుకుంటాం కదండి, మినపగుళ్ళు పొడి. మినపలు వేయించుకొని పొడి చేసుకుని నేను పెట్టుకుని ఉంచుకున్నాను. ఆ పొడిని కూడా వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత మనకి చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టుంది. అప్పుడు మనం తీసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనైతే ఇలాగా సున్నుండల పొడి ఉంటుంది కదండి, దాన్ని వేసుకోవాలి. మినపగుళ్ళ పొడి ఇది వేసుకోవడం వల్ల కూడా చాలా బలంగా ఉంటారు. హెయిర్కైనా అలాగే మనకి స్కిన్కైనా చాలా మంచిదండి తీసుకోవడం ఈ విధంగా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డూల కింద ఒత్తేసుకోవడమే. దీంట్లో మనం ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. లడ్డూలు ఈజీగా అయిపోతాయండి ఈ విధంగాని. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డూలను అయితే చేసుకుని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇది డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా లడ్డూలు అయితే మనం బయట నుంచి తెచ్చి పెట్టే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనం చేసుకోవచ్చు. చేసుకుని మీరు కూడా తప్పకుండా ఎలా వచ్చిందో రెసిపీ అనేది కామెంట్ చేయండి. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
చూస్తున్నారు కదా, మనకైతే చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.